అది వల్పిల్ అమ్మవారి టెంపుల్ దగ్గర మా హౌస్. అక్కడి నుంచి రోజు మేము ఒక 8 కిలోమీటర్స్ పొగరి దగ్గర లైబ్రరీ, వివేకానంద లైబ్రరీలోని వచ్చేవాళ్ళం. మాకు ఈ లైబ్రరీలోని చదవడం వల్ల ఈ 2025 డిఎస్సిలోని హెచ్ఈటి జాబ్ పొందాము. ఈ లైబ్రరీ పీస్ఫుల్గా, ప్రశాంతంగా చదువుకోవడానికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ అయినా ఏదైనా ఆ సారు ప్రోత్సాహం, బుక్స్ ఏవి మనకి రాసి ఇచ్చినా కూడా తీసుకొస్తారు. అది ఇందులో ఇక్కడ లైబ్రరీ అంత పరిసరాలైనా ఇక్కడ మనకి ఒక సౌండ్ అనేది, పొల్యూషన్ అయినా ఏమీ ఉండదు. ఇక్కడంతా బుక్స్ పరంగా అయినా, ఫ్రెండ్స్ పరంగా అయినా ఇక్కడంతా మనకి చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ లైబ్రరీ అనేది చాలా బాగా యూజ్ చేసి చదివేసి జాబ్ సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా మనం కూడా కొంచెం లైబ్రరీలో ఉన్న పుస్తకాలని, అక్కడ ఉన్న వీటిని ఉపయోగించుకొని కష్టపడి చదివితే నేనే కాదు, వచ్చిన వాళ్ళు అందరూ కూడా విజయం సాధిస్తారు. అది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పొగిరిలో మంచి లైబ్రరీ మాకు ప్రశాంతంగా, అనుకూలంగా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ లైబ్రరీకి మా అంటూ ఈసారి ఏదైనా కొంత చేయగలుగుతాము. అది నా పేరు పద్మ. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో డిఎస్సి 2025 రాశాను. లోకల్లోనే రాశాను. నాకు 78 ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో ఓపెన్లో 2nd ర్యాంక్ వచ్చింది. నేను ఎస్జిటికి సెలెక్ట్ అయ్యాను. మేము రాజంలో ఉంటుండగా మేము పొగిరి లైబ్రరీకి వచ్చి చదువుకునే వాళ్ళం. ఇక్కడ బుక్స్ అన్నీ మాకు బాగా ఉండేవి. దాన్ని యూజ్ చేసుకుని చదవడం వల్ల మా మంచి ర్యాంక్ వచ్చింది. మాకు